ప్రైజ్ ద లార్డ్ అందరికీ. ఈ జనరేషన్కి ఒక ప్రాబ్లం ఉంది. అది లేజినెస్ కాదు, టైం వేస్ట్ కాదు, ఇంపేషెన్స్. ఎవ్రీథింగ్ ఫాస్ట్ కావాలి, సక్సెస్ ఎర్లీ కావాలి, లైఫ్ క్లియర్ కావాలి. వెయిటింగ్ అంటే బ్యాక్వర్డ్ అనుకుంటున్నాం, పాజ్ అంటే వీక్నెస్ అనుకుంటున్నాం. కానీ గాడ్ హరీ కాదు, గాడ్ డెప్త్. లైఫ్ స్లోగా నడుస్తుంటే అది పనిష్మెంట్ కాదు, ప్రిపరేషన్. ఈ వీడియో షౌటింగ్ కాదు, ఇది విస్పర్, మీ టయర్డ్ హార్ట్కి జెంటిల్ వాయిస్. ఎందుకు మనకు లైఫ్ స్టక్ అయినట్టు అనిపిస్తుంది? ఎవరూ ఓపెన్లీ చెప్పరు, కానీ లోపల అందరికీ సేమ్ ఫియర్. నేను కరెక్ట్ పాత్లోనే ఉన్నానా? నా లైఫ్కి మీనింగ్ ఉందా? ఇంత ఏజ్కి ఇంతేనా? సోషల్ మీడియా ఓపెన్ చేస్తే అందరి స్మైల్స్, మన లైఫ్ మాత్రం సైలెంట్. కంపారిజన్ మన జాయ్ దోచేస్తుంది. కానీ బైబుల్ చెప్తుంది, మై టైమ్స్ ఆర్ ఇన్ యోర్ హ్యాండ్స్. మన టైమింగ్ కాదు, దేవుడి టైమింగ్. ఆలస్యం దేవుడి శిక్ష కాదు. డిలే అంటే రిజెక్షన్ కాదు, డిలే అంటే ట్రైనింగ్. యోసేపు కలలు చూశాడు, కానీ ముందు జైలు. దావీదు రాజుగా అభిషేకమయ్యాడు, కానీ సంవత్సరాలు వెయిటింగ్. దేవుడు ఫస్ట్ క్యారెక్టర్ బిల్డ్ చేస్తాడు, తరువాత కాలింగ్. మనకు పొజిషన్ కావాలి, దేవుడికి ప్రిపరేషన్ కావాలి. దేవుడు మౌనంగా ఉన్నప్పుడు కొన్ని రాత్రులు ప్రేయర్ చేసి ఏమీ రెస్పాన్స్ లేదు. దేవుడా వినిపించట్లేదా? సైలెన్స్ అంటే యాబ్సెన్స్ కాదు, సైలెన్స్ అంటే అటెన్షన్. వేర్లు నేలలో పెరుగుతాయి, కనిపించవు, కానీ బలంగా ఉంటాయి. మౌనం ఈక్వల్ టు బిల్డింగ్ సీజన్. పోలికలు వదిలేయి, నీ లైఫ్ వేరే స్టోరీ. వాళ్ల స్పీడ్ నీ సిగ్నల్ కాదు. దేవుడు జెరాక్స్ ప్లాన్స్ చెయ్యడు. ప్రతి జీవితం యునీక్. ఇతరుల రేస్ చూడ్డం మానేసి నీ లేన్ మీద ఫోకస్ చెయ్యి. కనిపించని దేవుని పని. నీకేమీ మారట్లేదనిపిస్తుంది, కాని దేవుడు నీ లోపలి గాయాలు నయం చేస్తున్నాడు. తప్పు ఆశలు తీసేస్తున్నాడు. సరైన మనుషులను సిద్ధం చేస్తున్నాడు. నీ మనసు బలపరుస్తున్నాడు. నీవు స్టక్ కాదు, నీవు బికమింగ్. మన టైమింగ్ దేవుడికి అప్పగించడం. ప్రభువా, మేము అలిసిపోయాం, పరుగెత్తి పరుగెత్తి అలిసిపోయాం. మా పేస్ నీ చేతుల్లో పెడుతున్నాం. మా ఫియర్ నీ ముందు వదిలేస్తున్నాం. నెమ్మదిగా నడవడం నేర్పించు. నమ్మకంగా ఎదురు చూడడం నేర్పించు. నీ సమయమే ఉత్తమమని మా హృదయాలకు గుర్తుచేయు. ఆమేన్. ఆశతో ముగింపు. నీ లైఫ్ స్లోగా ఉందంటే దేవుడు లేట్ కాదు, ఆయన ప్రిసైజ్. నీ ప్రశ్నలకు ఆన్సర్ రాకపోయినా ఆయన వాగ్దానాలు నిలిచే ఉంటాయి. నెమ్మదిగా నడవు, విశ్వాసంగా ఉండు. దేవుడు ఇంకా పనిచేస్తున్నాడు. ఈ మాటలు వింటున్నావంటే నీ లోపలే ఇంకా హోప్ ఉంది. నువ్వు టయర్డ్ అయ్యావు గాని డిఫీటెడ్ కాలేదు. నీ జీవితం స్లోగా ఉందనిపిస్తే అది దేవుడు ఆలస్యం చేస్తున్నాడు అని కాదు, అది ఆయన సరిగ్గా పనిచేస్తున్నాడు అనే అర్థం. నీ కన్నీళ్లు ఆయన చూశాడు, నీ ప్రశ్నలు ఆయన విన్నాడు, నీ ప్రార్థనలు ఆయన మర్చిపోలేదు. ఇప్పుడు నీ పని ఒక్కటే, నెమ్మదిగా నడవు, విశ్వాసంగా ఉండు, దేవుని సమయాన్ని నమ్ము. ఇది నీ ముగింపు కాదు, ఇది నీ తయారీ కాలం. దేవుడు ఇంకా పనిచేస్తున్నాడు, నీకోసం, నీ భవిష్యత్తు కోసం. శాంతిగా ఉండు, మంచి రోజులొస్తున్నాయి. సరే, ఇది చివరి ప్రార్థన చేసుకున్నాం. ప్రభువా, ఇక్కడున్న ప్రతి మనసును నీ చేతుల్లో పెడుతున్నాం. బయట నవ్వుతున్నాం, లోపల అలసిపోయాం. బలంగా కనిపిస్తున్నాం, కానీ భయంతో ఉన్నాం. మా ప్రశ్నలు నీకు తెలుసు, మా కన్నీళ్లు నీకు తెలుసు. మా భవిష్యత్తు కూడా నీ చేతుల్లోనే ఉంది. మా సమయాన్ని నీకప్పగిస్తున్నాం. మా తొందరను తీసివేయి, మా భయాలను శాంతితో నింపు. నీవు ఆలస్యం చేయడం లేదు అని మా హృదయాలకు తెలియజేయి. నీవింకా పని చేస్తున్నావు అని మాకు నమ్మకమివ్వి. ఇప్పటి వరకు మమ్మల్ని నడిపిన దేవుడా, ముందు కూడా నడిపిస్తావని విశ్వసిస్తున్నాం. నీ సమయమే ఉత్తమం, నీ మార్గమే సురక్షితం, నీ ప్రేమే మా బలం. యేసునామంలో ప్రార్థిస్తున్నాం, ఆమేన్. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేసి మీ కామెంట్స్ తెలియచేయండి. అలాగే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. గాడ్ బ్లెస్ యూ.